ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలకు మరొకసారి ప్రభు క్రిస్టియన్ ఛానల్ ద్వారా ప్రత్యేకమైనటువంటి ఒక వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. మరొక అంశంతో మేము ముందుకు వస్తూ ఉన్నాం. చూడండి దయచేసి కీర్తనలు, దావీదు గారు రాసినటువంటి ఒక కీర్తన 20వ అధ్యాయంలో మొదటి మాటను ఒకసారి జ్ఞాపం చేస్తున్నాను. ఆపద కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చిన గాక, యాకోబు దేవి నామమును ఉద్ధరించిన గాక అన్నారు. ఎంత విలువైన మాట అండి. ఆపద కాలంలో అంటే భూమి మీద బ్రతుకుతున్నటువంటి ఒక ప్రతి మనిషి జీవితంలో ఆపద అనేటువంటిది ఉంటాయి. అంటే శ్రమలనే ఉంటాయి, కష్టాలనే ఉంటాయి. ఈ ఆపద కాలంలో చాలామంది ఏం చేస్తారంటే ఆ ఆపదను బట్టి చాలామందిని అర్థిస్తారే కానీ చాలామందికి దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుతూ ఉంటారు. ఈ సహాయం అడిగినప్పుడు కొంతమంది ఒకవేళ సహాయం చేయొచ్చు, చేయకపోవచ్చు. ఈ సహాయం పొందలేనటువంటి వారు ఏం చేస్తారంటే మళ్ళా దేవుని ఎదుకు వస్తారు. ఆయన అంటూ ఉన్నారు, ఏమన్నారు? ఆపద కాలమందు యెహోవాకు ఏమన్నాడు? యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును. ఆపద కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇస్తాడు. అలా ఆపదలో ఉన్నటువంటి వారికి దేవుడు గొప్ప ఉత్తరం ఇచ్చాడు. ఎక్కడిచ్చాడనంటే నిర్గమాకాండములో మనం చూసినట్లయితే నిర్గమాకాండములో మోషే నాయకుడిగా మరి ఇశ్రాయేలు ప్రజలకి వెళ్ళకముందు దేవుడు అద్భుతంగా మరి అక్కడ వారి ప్రార్థన విన్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఆ మాట నేను జ్ఞాపం చేస్తాను. చూడండి, వారి మూలుగులను దేవుడు విన్నాడట, వారి ఏడుపును దేవుడు విన్నాడట, వారి సమస్యను దేవుడు విన్నాడంట, వారి కష్టాన్ని దేవుడు విన్నాడు. అలాగే నీ జీవితంలో కూడా నీ కష్టాన్ని ప్రభువు చూస్తున్నాడు, నీ బాధను చూస్తున్నాడు. అంచేత నీ జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి కార్యము ఆయన చేస్తాడు. ఆపదలను కృంగిపోవద్దని ప్రభు చెప్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఇశ్రాయేలును చూశాను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను అన్నాడండి. ఏంటి? కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపం చేసుకున్నాను. దేవుడు ఇశ్రాయేలును చూశాను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. చూడండి, ఎంత అద్భుతమైన మాట. చూడండి, వారు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశ యొక్క రాజు అయినటువంటి ఫరో చాలా చిత్రహింసలు చేస్తూ ఉన్నాడు, ఎట్టి సాకులు చేయించుకుంటూ ఉన్నాడు, చాలా కష్టంగా వారిని చూస్తూ ఉన్నాడు. వారి మగ పిల్లల్ని చంపిస్తూ ఉన్నాడు. వారు ఎదగడానికి వీల్లేదు, మంచి భవనం కట్టుకోవడానికి వీల్లేదు, వాళ్ళు స్వేచ్ఛగా బ్రతకడానికి అవకాశం లేదు. బానిసలుగా బ్రతుకుతున్నటువంటి వారు ఆ శ్రమలో నుండి మొరపెట్టినప్పుడు దేవుడు అబ్రహాముకి, ఇస్సాకు, యాకోబులకి చేసినటువంటి ఒక వాగ్దానం జ్ఞాపం చేసుకుని ఇశ్రాయేలు పెట్టినటువంటి ఒక మరొక జవాబు ఇచ్చాడు దేవుడు. అలాగనే దేవుని యొక్క వాక్యంలో 20వ అధ్యాయంలో మనం చూస్తాం కదండి, నీ ఆపద కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక అన్నాడు. ఉత్తరం ఇవ్వాలంటే ఆ ఆపద కాలంలో నువ్వు కృంగిపోవడం కాదు కానీ, ఆళ్ళ పట్టుకోవడం కాదు కానీ, నువ్వు మాత్రం మోకాళ్ళు వేసి నువ్వు ప్రార్థన చేయగలిగితే, నువ్వు మొరపెట్టగలిగితే ఆకాశం నుంచి ఆ దేవుడిని ప్రార్థన విని చక్కన జవాబిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను విడిపించినట్లుగా నీ కుటుంబాన్ని బాధ నుంచి, శ్రమ నుంచి ఆయనే విడిపించిన గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపం చేసుకోండి, ప్రభు యొక్క క్రిస్టియన్ ఛానళ్లను మీరు జాగ్రత్తగా మీరు చూస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు. చాలా మంచి విషయాలు మరి బోధిస్తూ ఉన్నారు, దైవజనులు బోధిస్తూ ఉన్నారు, మంచి పాటలు మీకు వినబడుతూ ఉన్నాయి. అయితే ఈ ఛానళ్లను మీరు ఖచ్చితంగా మీరు చూస్తున్నారు కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మంది షేర్ చేయండి. అలాగే దీని ద్వారా అనేక మంది బాగుపడినట్లు, వారి జీవితాల్లో గొప్ప మేలు పొందుకున్నట్టు మరి ప్రభు క్రిస్టియన్ ఛానళ్లను మీరు ఆదరించాలని ప్రభుపేట మనం చేస్తూ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మీ అందరిని దీవించను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.